హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యాస్ బృందావనం. మరి ఈరోజు మన ఫామ్ విజిట్లో ఏమేమి ఎన్హాన్స్మెంట్స్ చేసామో, ఏం హార్వెస్ట్ చేసామో చూసేద్దామా. మరి ఇక్కడ నేను లాస్ట్ టైం చూపించాను కదండి, మనం మొత్తం ఫామ్ అంతా గట్లు కట్టుకుంటున్నామని. ఇది చూసారా, ఒక పాత వేసుకున్నాం. సో నేను ఈరోజు అయితే కిందకి దిక్కుండానే గట్టు మించి ఇటు అటు ఇక్కడ హ్యాపీగా హార్వెస్ట్ చేసుకున్నా. ఇది చూసారా, మన కొబ్బరి చెట్టు పోత వచ్చి వావ్ ఇక్కడ వస్తుంది. చూసారా, కాయలు వస్తున్నాయి చిన్న చిన్నవి. సో ఇది హైబ్రిడ్ అండి. ఇంత చిన్న చెట్టు చూసారా, ఇంక కిందకు కూడా దిగలేదు, నాకన్నా కిందకు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది సూన్ మనకి మంచి కొబ్బరికాయలు వస్తాయి. అలాగే ఈ గట్టు ఇక్కడ చూసారా ఎంత బాగా వాటరింగ్ చేస్తున్నాం మొత్తము. ఇలా మొత్తం మనకి ఏంటంటే 4 sides మనం పాత్ వేసేసుకున్నాము. అంటే మనం ఫామ్ అంతా తిరగాలంటే, నేను ఇదివరకు ఫామ్ టూర్ చేసినప్పుడు మీకు చూపించాను కదా మొత్తం తిరిగి. ఇప్పుడు ఏంటంటే ఈ గట్టు ఏదైతే ఉందో దీని నుంచే మొత్తం మనం ఫామ్ అంతా తిరగవచ్చు, ఆల్మోస్ట్ ఆల్ కార్నర్స్. ఇక్కడ రండి, ఇదిగో ఇక్కడ చూసారా సీతాఫలాలకి కొబ్బరి చెట్టు మధ్యలో ఇది మెయిన్ పాత్ మనది. ఇది ఎంట్రన్స్ కదా మనకి, అక్కడి నుంచి ఇది మెయిన్ పాత్. సో ఇక్కడ మనం రోజెస్ కోసుకోవాలన్నా, మనం స్టార్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసేవాళ్ళది వరకు. సో ఇక్కడ మనం మట్టిలోకి అసలు దిగక్కర్లేదు. అలాగే ఇటు సైడ్ కూడా ఆల్మోస్ట్ చూసారా, చెర్రీ ప్లాంట్స్ మధ్యలో నుంచి ఇక్కడ ఒక బార్బెడోస్ చెర్రీ కూడా కాసింది. చూసారా, బాగుంది, కోసుకుందాం. మనం మహారాష్ట్ర నుంచి చిన్న చిన్న యాపిల్ బేర్ మొక్కలు తెచ్చుకున్నాం కదా, పూత వస్తున్నాయి చూసారా. వాటికి ఇంత చిన్న మొక్కకే పూత వచ్చింది చక్కగా. అసలు 10 ఆకులు కూడా లేవు ఈ మొక్క వేసినప్పుడు. అలాగే ఇక్కడ బీట్రూట్ గోవా చూసారా, పిందెలు వస్తున్నాయి. ఇది కూడా చిన్న మొక్క తీసుకొచ్చాం, ఒక 2 నెలలు అవుతుందా 3 నెలలు అవుతుందా వేసి. దీనికి కూడా పిందెలు వస్తున్నాయి చక్కగా. అసలు ఇవన్నీ చూస్తే మనకి భలే హ్యాపీనెస్ ఉంటుందండి. ఈ పాత్ చూసారా, నేను చెప్పాను కదా, ఈ పాత్ మీద నడిచి వెళ్తూ మొత్తం మనం తోటంతా తిరిగేవచ్చు. ఇక్కడ దానిమ్మ చెట్లు ఈ కార్నర్ దాకా, అరటి చెట్ల దాకా వచ్చింది. అలాగే ఈ ప్లేస్లో ఇటంతా జామ చెట్లు, ఇటంతా మామిడి చెట్లు, మొత్తం అన్ని కార్నర్స్కి మనకి ఈ పాత ఏదైతే ఉందో కవర్ అవుతుంది. ఇది ఏంటంటే 2 విధాల సరదాగా మనం ఎప్పుడైనా ఇది వరకు మనం కూర్చోడం కదా ఒకటే ఉండేది కదా, ఇప్పుడు ఇట్లా గట్టు మీద హాయిగా కూర్చోవచ్చు అనమాట కాసేపు. సో నీడలో మనకి వేరే కుర్చీ అవసరం లేదు, చక్కగా కూర్చోవచ్చు. ఇదిగో చూసారా, మామిడికాయలు మనకి మెల్లిమెల్లిగా వస్తున్నాయి. అరే నా తల తగిలింది ఇప్పుడే. ఇగో సో డైరెక్ట్గా మనం మామిడికాయలు కింద నుంచి, అసలు కింద నుంచి నడుస్తుంటే ఎంత భలేగా అనిపిస్తుంది ఫీల్. ఇప్పుడు ఇలా నిల్చుంటే ఎంత బాగుందో. మన మీదకి మామిడికాయలు వస్తున్నాయి. ఈరోజు మన ఫామ్ హార్వెస్ట్ చూసారా. ఈసారి చాలా రోజుల తర్వాత మనకి వెజిటబుల్స్ వచ్చాయి. ఇదిగో బీరకాయల కోసం 2 రకాల బీరకాయలు, గుత్తి బీరకాయలు, ఇవి పొడుగు బీరకాయల కోసం, అలాగే ములక్కాయల కోసము మామిడికాయలు కోసుకున్నాం. ఇదిగో సొరకాయ కోసం. ఇది చూసారా, గులాబీలు, తెల్ల సంపంగి, పచ్చ సంపంగి, మల్లెపూలు, అలాగే పాలకూర.